కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నాగిశెట్టిపల్లె గ్రామ పంచాయతీ ఎన్ గొల్లపల్లె గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 130 కాటంశెట్టి మల్లెం కొండయ్య పేరుతో రిజిస్టర్ ఉండగా 1985వ సంవత్సరంలో శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానానికి కాటంశెట్టి మల్లెం కొండయ్య కొంతమంది భూమి హక్కుదారులు పునాది వేయడం జరిగింది. అనంతరం కొద్ది కాలానికి ఆలయం పూర్తి చేసి పూజలు నిర్వహించుకుంటున్నామని కొందరు గ్రామస్తులు పెద్ద మనుషులు అన్నారు. గత కాలంలో మాకు తెలియకుండా ఇదే సర్వే నెంబర్ మాధవి పేరుతో ఒక సంవత్సరం క్రితం అధికారులు ఆన్లైన్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాత్రికి రాత్రి గుడిని కూల్చివేసి శిథిలం చేసి వెళ్లిపోయారు. తామంతా ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు నిర్వహించుకున్న గుడిని ఇలా నేలమట్టం చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ విషయాన్ని ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మా స్థలాన్ని మాకు ఇప్పించి న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. దండం పెడుతున్నాం. ఇట్లా మా నాన్న కట్టించిన గుడి పగలగొట్టేశారు. మాకు ఎవరు ఏ పోలీసులకు పోతే మాకు కేసు తీసుకోలే, ఎంఆర్ఓ కాడికి పోతే తీసుకోలే, ఎమ్మెల్యే కాడికి పోతే కేసు రాసిస్తానన్నాడు. కానీ వీళ్ళు తీసుకోలే. మాకు గుడికి మేము వారం టెంకాయలు కొట్టుకుంటున్నాము. మేము దేవునికి పండగలకు పబ్బాలకు వచ్చి టెంకాయలు కొట్టుకుంటున్నాం. కానీ మా గుడి రేగే పగలగొట్టారు. జేసీబీ తీసుకొచ్చారు. టిప్పర్తో రాళ్ళు ఎక్కడితో లేరో ఏమో తెలియదు. స్టేషన్కు పోతే రాళ్ళు మాకు తెలపమంటున్నారు. కానీ ఆ రాళ్ళు మేము ఏడనేది తెలపాలి. మాకు మీరందరూ సాయం చెయ్యాలి. మీకు దండము పెడతాము. దయచేసి మాకు గుడి కావాలి. మేము పండగలకు పబ్బాలకు టెంకాయలను కొట్టుకుంటాము. మాకు గుడి ఎట్లా ఉండిందో అట్లా కట్టించేటట్లు మాకు న్యాయం చెయ్యండి. నా పేరు కొమ్మినేని ఉపేంద్ర నాయుడు. స్థానిక గ్రామమైన ఎన్ గొల్లపల్లె గ్రామ నివాసం. నేను ఈ 130 సర్వే నెంబర్లో ఉండే గుడి శ్రీమన్నారాయణ గుడిని ఇక్కడ మల్లెం కొండయ్య అనే వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు పూజలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఆ గుడి డిమాండేషన్ ఈ గుడి పూర్వకాలం నుంచి ఎవరు చేసుకుంటున్నారని మా పూర్వ పెద్దలను కూడా మేము గ్రామంలో విచారించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ గుడి వీళ్ళ ఆధీనంలోనే ఉన్నది, వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి పూజలు చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ఈ గుడి పడగొట్టిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైనా కానీ వాళ్ళకి తగిన న్యాయం చేకూర్చి ఈ గుడిని మళ్ళీ నిర్మించవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం. మా పేరు మల్లేశ్వరమ్మ, మాది సోమాపురం. మా నాయన 30 ఏళ్ళ తర్వాత దేవస్థలం కట్టించినాడు. అది ఇవాళ రాత్రికే పగలగొట్టిండ్రు. అది ఎవరు పగలగొట్టిండ్రో ఏమో. మా సొంత స్థలము మేము అమ్మినమా, మా సంతకాలు ఉండయా, వాళ్ళు ఎందుకు దౌర్జన్యం చేసిండ్రు? ఎంఆర్ఓ కాడికి పోయినాము, పోలీసుల కాడికి పోయినాము. మాకు ఎవరు ఏం చేయలేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మా గుడి మాకు ఉండాలా? మా తండ్రి సంపాదించిన గుడి మేము అమ్మినట్టు మాకు రుజువులు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఈ దుర్మార్గానికి గుడి కట్టిండ్రు? మా దేవస్థానం ఎవరు మాకు అన్యాయం చేస్తారు? మా గుడి మాకు కావాలా? దండం పెడతాము. మాకు ఎవరు సాయం చేస్తారో? మా గుడి, మా గోపురము, మాకు శ్రీమన్నారాయణ దేవస్థానం మాకు కావాలా? మేము ఎప్పుడైనా కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో పూజలు చేసుకొని పూలదండలేసి దీపారాధనలు చేస్తాము. ఈ పొద్దు ఏ దుర్మార్గుడు వచ్చిండో పగలగొట్టిపోయిండు. మాకు ఎవరు న్యాయం చేస్తారో, ఎవరు దుర్మార్గాన్ని కట్టించుతాడో ఏమో మాకు అర్థం కాలే నాయన. ఏం తెలియని అవయవకులం మేము పేదాళ్ళము. ఎవరు న్యాయం చేస్తారో మీరే కాపాడాలా. అందుకని మీ ఈడియా దగ్గరికి వచ్చినాము. మీరే మాకు సాయం చేయాలా. ఇది మాత్రం చెబుతాను, మీకు దండం పెట్టి చెబుతాను. మా గుడి మాకు కావాలా. అది నా పేరు కాటంశెట్టి మల్లెం కొండయ్య. మా నాన్న పేరు కాటంశెట్టి చిన్న మల్లెం కొండయ్య. మేము బద్వేల్ శివానగర్లో కాపురం నివాసం ఉంటున్నాం. మన్యం ఈశ్వర్ రెడ్డి దగ్గర మా నాన్న ఎకరా కొన్నాడు. కొన్న తర్వాత వాళ్ళ కుమారులకు మాకు అగ్రిమెంట్ చేయించి వాళ్ళ కుమారులకు రిజిస్ట్రేషన్ చేయించాడు. మన్యం శంకర్ రెడ్డి, మన్యం మహేశ్వర్ రెడ్డి. మళ్ళీ మేము పోయి అడిగితే మీకు లేదు భూమి అంటే మేము మళ్ళీ వాళ్ళని పోయి అడిగితే మళ్ళీ 9,000 రూపాయల డబ్బులు కట్టి నా పేరు మీద చిన్నల పెద్దలు కలిసి పంచాయతీ చేసి ఎకరాకు 80 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. చేయించిన తర్వాత మళ్ళీ మేము ఆడంగలు 1B రాజముద్ర స్టిక్కరింగ్ అని చేపించుకున్న తర్వాత మళ్ళీ మన్యం శంకర్ రెడ్డి, మన్యం మహేశ్వర్ రెడ్డి, మధుమాధవికి రిజిస్ట్రేషన్ చేయించారు. మా ఎద్దులు పెట్టి 2004లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళకు 2023లో మధుమాధవికి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించారు. వీళ్ళు మధుమాధవి వెనక మన్యం శంకర్ రెడ్డి, మన్యం మహేశ్వర్ రెడ్డి, పంగా నెత్తిపూజయ్య, పంగా మధుసూదన్ రెడ్డి వీళ్ళు వెనకుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళు ముందుండి వ్యాపారము రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని రేకి మా దేవస్థానం కొట్టి
రేకి తరలించిండ్రు మెటీరియల్. అందుకు కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ అర్జీలు కేసు పెట్టినాం. వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలే. అందుకు లోకేష్ గారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.